నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 5వ విడత వైఎస్ఆర్ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్. పేద కుటుంబాల అప్పుల పాలు కాకూడదనే ధ్యేయంతో ఈ పథకం కొనసాగిస్తున్నామని స్పష్టం. నారా లోకేష్ పై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి అమర్నాథ్. తాను అవినీతి చేస్తే ఆధారాలతో నిరూపించాలని, రాజకీయాలు శాశ్వతంగా వదులుకుంటానని సవాల్. టీడీపీని వీడి వైసీపీలో చేరిన ప్రతి ఒక్కరిని భవిష్యత్తులో గుర్తుంచుకుంటామన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. నేతలను మోసం చేసి టీడీపీని వీడడం సంతోషకరమని వెల్లడి. పేద ప్రజల సంక్షేమానికి అండగా నిలుస్తామన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్. దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా పలువురికి తోపుడు బండ్లు పంపిణీ. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాలో ఆయన జమ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికి పిల్లలను చదివించే విషయంలో ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికేట్ ఇద్దరికీ ఉండాలని పెట్టామన్నారు. దీనివల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలాగా ఉపయోగపడుతుందని చెప్పారు. 18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల 10వ తరగతి ముందే 15 ఏళ్ళు, 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్కు అనర్హులు కాబట్టి ఇంటర్మీడియట్కు పంపితే అమ్మఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మఒడి ద్వారా మంచి జరుగుతుందని తెలిపారు. ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారని చెప్పారు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన ఉంది అన్నారు. అదే మాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి 20,000 రూపాయల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో ఇస్తున్నామని చెప్పారు. ఈ 2 స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లోడు గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామన్నారు. ఖచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్లో పిల్లలు కూడా చదువుల బాట పడతారు అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆయన సవాలు విసిరారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పప్పు లోకేష్కు పప్పును కానుకగా పంపుతున్నానని చెప్పారు. సిగ్గు, లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ అని నేను లోకేష్ల బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదని చెప్పారు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయవలన మంత్రి అయ్యానని చెప్పారు. అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా? 420 గళ్లను పక్కన పెట్టుకుని 420లా లోకేష్ మాట్లాడారని చెప్పారు. మీ అన్న పవన్ ఇసన్నపేట వెళ్లి ఏమీ పీకలేకపోయారు. నువ్వేమి చేస్తావు లోకేష్ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.
సారాయి గంజాయి తాగిన వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరప్పన్లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్ధం అని సవాలు చేశారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకో, గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుపాటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకో అని సూచించారు. బంధుత్వాల గురించి మాట్లాడడానికి లోకేష్కు సిగ్గులేదా అంటూ మంత్రి అమర్నాథ్ నిప్పులు చెరిగారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, అక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్న వెళ్ళి ఏం పీకలేకపోయాడు. నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద ఓ 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు. నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట. వైసీపీపై నమ్మకంతో టీడీపీని విడిచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన ప్రతి ఒక్కరిని వైసీపీ గుర్తుంచుకుంటుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మోసాలు చేసే టీడీపీని విడిచి వైసీపీ వైపు రావడం సంతోషంగా ఉంది అన్నారు. సీఎం జగన్ సమక్షంలో టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలోకి రావడం ఆనందకరమన్నారు. వైసీపీపై దుష్ప్రచారం తప్ప దానిలో వాస్తవం లేదు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి, నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి అపోహని సృష్టించారు. నిజానికి నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ, మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే పార్టీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దేవినేని నెహ్రూదే అని, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ. అదే బాటలో మేము కూడా నిరుపేదలకు అండగా నిలుస్తామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.
మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ రామాలయం సెంటర్ నందు 3 నిరుపేద కుటుంబాలకు 70,000 రూపాయలు విలువ చేసే ఒక ఇస్త్రీ బండి, ఒక టిఫిన్ బండి, ఒక తోపుడు బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి ఉచితంగా అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేద ప్రజలకు ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరి ఈశ్వర ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్, వైసీపీ నాయకులు సుబ్బరాజు, కాళీ, పోతురాజు, నాగరాజు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 33వ డివిజన్లోని సత్యనారాయణపురం తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 33వ డివిజన్లో పర్యటించామన్నారు. 33వ డివిజన్ పర్యటనలో ప్రజలు అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారన్నారు. గతంలో 33వ డివిజన్లో అరాకొర సౌకర్యాలతో ఉండేది. సీఎం జగన్ ప్రభుత్వంలో డివిజన్ మొత్తం బీటీ రోడ్లు ఏర్పడ్డాయన్నారు. సీఎం జగన్ విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం చిన్నపాటి వర్షం వస్తే చెరువులా ఉండేదన్నారు. ఈ ప్రాంత ప్రజల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రతి గుమ్మం వద్ద సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, 33వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 33వ డివిజన్లో వార్డు పర్యటన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారికి, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరం కలిసి ఈ వార్డు పర్యటన చేస్తున్నాం. ఈ డివిజన్ చూస్తే కనుక గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే డివిజన్ని అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి, ప్రతి చిన్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, అభివృద్ధి అనేది సర్వేగంగా చేయించిన వ్యక్తి మా కార్పొరేటర్ మూర్తి గారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించారో ఆ ఆకాంక్షను పూర్తిగా నెరవేర్చే విధంగా ఈ డివిజన్ని చక్కగా అభివృద్ధి చేసే, ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఇదివరకు గతంలో చిన్న చిన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి వర్షం వస్తే పూర్తిగా రోడ్లు అంతా కూడా వాటర్తో నిండిపోయి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రోడ్లన్నీ మాకు బాగుపడ్డాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఒక్కొక్కరి ఇంట్లో 3-4 సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వాళ్ళంతా వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇళ్ల స్థలాలు వచ్చినాయి అందరికీ కూడా. అందరూ కూడా తప్పకుండా ఈసారి మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ తప్పకుండా మేము జగనన్నకి ఓటేస్తామని చెప్పని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్లో మంచి మెజార్టీతోనే ఈ డివిజను ముందుకెళ్తుందని చెప్పని కూడా తెలియపరచుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు శర్వాణిమూర్తి గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గడప ముందుకెళ్తా ఉంది. అలాగే ఓటు వేయమని కూడా అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్ ఇచ్చేటువంటి పథకాలు ఎలా ఉన్నాయి, లేదా ఇంకా దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఈ 33వ డివిజన్ ఉందో మరి దీనిలోనే గతంలో మన మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో గడప గడప తిరిగినప్పుడు కూడా అనేక రోడ్లు శాంక్షన్ చేయించాం. మరి దానికే ఇప్పుడు కొన్ని ఏరియాల్లోకి వెళ్తే మొన్న కొత్తగా ఈ రోడ్డు వేశారని చెప్తా ఉంటే స్థానిక ప్రజలు చాలా సంతోషంగా ఉంది. అలాగే అవి కాకోకుండా ఇంకా పార్కు డెవలప్మెంట్లు, అలాగే కర్మల భవనం అవ్వచ్చు, లేకపోతే విజయవాడ నగరంలో శానిటేషన్ ఆఫీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఏదైతే ఇబ్బంది ఉందో ఆ డివిజన్లో
ఇబ్బంది మూలంగానే మేము ప్రజలకు ఏవైతే అవసరాలు కావాలో దాని పరంగానే ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సత్యనారాయణపురంలో లేనటువంటి గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్, ఇక్కడ తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి కార్పొరేటరు మరి ఇక్కడ గెలిచాడు. మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ మరి చూడలేదో మరి ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మూర్తి గారు డివిజన్ కార్పొరేటర్ అయిన తర్వాత సుమారుగా 15 కోట్ల రూపాయల వర్కులు చేశాము అని అంటే మరి తెలుగుదేశం నాయకులు గొప్పలుగా చెప్పుకుంటారు కదా, మేము ఎక్కడా కూడా ఒక రోడ్డు మిగల్చలేదంటారు, లేకపోతే ఎక్కడా కూడా ఏ ఇది లేదంటారు, మా హయాంలోనే అన్నీ జరిగిపోయినాయి అంటారు. మరి ఈ రోడ్లన్నీ మేము ఎందుకు వేసామని అడుగుతా ఉన్నాం. మీరు మీ హయాంలో చేసినవన్నీ చెప్పుకోండి, తప్పు లేదు. కానీ అసలు అంతా మేమే చేసామనేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి వాతావరణం బాగోలేదు. ఎందుకంటే ప్రజలన్నీ చూస్తారు, మీరేం చేశారా మేమేం చేసావా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది, తెలుగుదేశం హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని, దాని ద్వారాగానే రేపు తీర్పిస్తారని కూడా తెలియజేసుకుంటాం. 33వ డివిజన్ సత్యనారాయణపురంలో మా విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో, అలాగే మా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారితో, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారితో, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్లే ముందుకొచ్చి జగనన్నే రావాలి, జగనన్న రేపు ప్రభుత్వంలో బ్రహ్మాండమైన అధికారంతో ఆయన రావాలని ప్రజలు ఉత్సాహంగా చెప్తున్నారంటే మేము ఎప్పుడెప్పుడు వాళ్ళ గుమ్మం దగ్గరికి వస్తామా, వాళ్ళ ఆనందాన్ని వెలిబుచ్చుకోవాలనేది ప్రజలందరి ఆకాంక్ష. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని గత ప్రభుత్వాలు తీసుకురాలే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి వాళ్ళ ఆస్తులు పెంచుకున్న ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి. అదేవిధంగా రాష్ట్రం, నియోజకవర్గాలు, ప్రతి డివిజను కూడా అభివృద్ధిలోకి రావాలని పనిచేసిన ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి విజయంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ అభివృద్ధి కోసం ఎక్కడైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధమని మీ ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేసుకుంటున్నాం. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్లో వ్యక్తిగత కారణాల పేరిట వైఎస్ఆర్సీపీకి మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధి కూడా కాకముందే తిరిగి సొంత గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న ఆర్కే సీఎం జగన్ను కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియమించింది. ఈ తరుణంలో నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే చర్చ జోరుగా నడుస్తుంది. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వైసీపీ యువనేత సిద్ధార్థ తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, కొండ మార్గాలు పూర్తిగా మరమ్మతులు చేసి ప్రజలకు అండగా నిలిచిన ఘనత అవినాష్ దేనాయని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతో కృషి చేశారని అన్నారు. జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో అనేక సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు.
గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి సిద్ధార్థ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ని ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ పర్యటనలో 9వ డివిజన్ ప్రెసిడెంట్, మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సోషల్ మీడియా మిత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామిపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ కేశినేని నానిపై స్థాయి మరిచి విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. సూర్యారావుపేటలోని 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు కార్యాలయంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై బోండా ఉమా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిపి క్రాంతి రాణా టాటాకు తాము ఫిర్యాదు చేశామని, దానిని చూసి టీడీపీ నేతలు వెల్లంపల్లిపై ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఆధారాలు లేకుండా వెల్లంపల్లిపై పదే పదే ఆరోపణలు చేస్తున్న బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలని తాము సిపిని కోరామన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఏ ఆధారాలు ఉన్నాయని వెల్లంపల్లిపై ఫిర్యాదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేశినేని నాని తనపై పోటీ చేయాలని సవాలు విసిరిన నెలిబండ్ల బాల తనకున్న అర్హత ఏమిటో చెప్పాలని కోరారు. నోరుజారి మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. సుబ్బారావు 23 డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని ఈరోజు మీ ముందుకు వచ్చింది మా డివిజన్ కార్పొరేటర్ గారు వెల్లంపల్లి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. 2014 నుంచి 2019 వరకు బోండమ్మ అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడు? ఆయన అభివృద్ధి చేశాడా, రాజకీయం చేశాడా, అరాచకం చేశాడా, రౌడీజం చేశాడా ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీ సాక్షిగా నీ బూతుల పురాణం వినిపించిన చరిత్ర బోండమ్మది. ఆయన వెనకేసుకుని వచ్చి నువ్వు మాట్లాడే బాలా నువ్వు మాట్లాడేది ఆయన గురించి, ఆయన సత్యశీలత గురించి, ఆయన ఎట్లాంటి వ్యక్తితో జనం మొత్తానికి తెలుసు. మీ అరాచకం ఇంకా సాగదు. వెల్లంపల్లి గారు వచ్చారు, మీ సంగతి చూస్తాడు. మీరు ఉత్తర కుమారుడు కాదు, ఆయన రాష్ట్ర నాయకుడు, మా నాయకుడు. ఎక్కడైనా గెలుస్తాడు, ఆయన ఎక్కడైనా గెలుస్తాడు, ఎక్కడైనా పోటీ చేస్తాడు. అట్లాంటిది నువ్వు చెప్పేది ఏంది? మీ నాయకుడికి ఇంకా సీటు కన్ఫర్మా లేదో తెలీదు, ముందర తెలుసుకో. ప్రజల పక్షాన్ని నిలబడటానికి వెల్లంపల్లి గారు ఉన్నారు. ఆ ప్రజల్ని కాపాడటానికి మీ అరాచకాలని, మీ దౌర్జన్యాలు సాగనీరు. ఏరారే ఏంటా మాటలు? అదేనా నీ విఘ్నత? ఏరారేయా ఇవన్నీ పోతాయి. అన్నీ పరిగెత్తించేదాకా వెల్లంపల్లి గారు మిమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తాడు. ఏరారే అనే వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? అట్లాగే 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే శ్మశానాల్లో ఆక్రమించాల్సిన పనే ఉంది. అభివృద్ధి చేయకుండా ఎవడి మీద పడితే వాడి మీదకి వెళ్ళడం, అధికారుల మీదకి వెళ్ళడం, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రజలకు పక్షాన ఉన్న వెల్లంపల్లిని ప్రజలకు అండగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒక అన్నయ్య ఉంటాడు. మీ దౌర్జన్యాలు సాగనీయుడు. ఇంకో విషయం, 2014 నుంచి 2019 దాకా మేము అభివృద్ధి చేస్తే మేమెందుకు గెలిచాం? మా పార్టీ ఎందుకు గెలిచింది? అలాగే మేము ఎందుకు ఈ 23వ డివిజన్లో నీ ఆఫీస్ ముందర రోడ్డు వేయించుకోలేని నువ్వు మా గురించి మాట్లాడేంత వ్యక్తివా? బాలా, నువ్వు రాజీనామా చేయమంటే ఎవడన్నా వచ్చి రాజీనామా చేస్తాడా? నీ మీద పోటీ చేయాలా? నువ్వు ఏం దొంగోట్లు వేయించావు? ఏ డివిజన్ నుంచి వచ్చి ఓట్లు ఉండటం వల్ల నువ్వు గెలిచావో మా అందరికీ తెలుసు. రా, ఈసారి చూద్దాం నీవు ఎలా గెలుస్తావో, నీ ఎంత మెజారిటీని తేగలవో నీ పార్టీకి చూసుకుందాం. నీ మాటల వల్ల నీ వల్ల ఏమీ జరగదు. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చాడు, వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నాడు. మీ అందరి భరతం పడతాడు. థ్యాంక్ యూ. మా 23వ డివిజను
కార్పొరేటర్ గారు నిరబెల్లి బాలస్వామి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద చులకనగా మాట్లాడారు. ఆయన మధ్యలో మాట్లాడి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉత్తరుడు కుమార్ ప్రగల్భాలని చెప్పారు. ఈయనేమో కార్పొరేట్ రాజీనామా చేస్తారు, ఎంపీ కేసీఆర్ నాని మీద పోటీ చేస్తాను కార్పొరేట్ చేయమంటాడు. అటేమో ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి పోటీ చేయమంటాడు. అంటే ఉత్తర గోవాలో పలకాలు అవే కదా, అవే పదాలు. ఉత్తర కుమార్ పదాలు అంటే అవి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మగోడు. చంద్రబాబు గారు ఏం చేశాడు? అక్కడ చంద్రగిరిలో పోటీ చేసి చెల్లని రూపాయి కుప్పంలో కొనుక్కున్నాడు. ఎవరు ఎక్కడైనా పోటీ చేసేవచ్చు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏ నియోజకవర్గంలో పోటీ చేయని దమ్ము సత్తా ఉన్న వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అది మీరు అర్థం చేసుకోవాలా. గవాస్కర్ అండి, జోనల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్. మరి గత 14వ తారీఖు, ఈ నెల 14, 15వ తారీఖుల్లో బోనమ్మ గారు సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా మరి విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన మీద ఆ ప్రచారంలో భాగంగా మీడియా వాళ్ళని చూడంగానే భుజాలు తడుకుని ఆవేశంతో ఏం మాట్లాడాలో అర్థం కాక వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఆయన ప్రచారం చేస్తుంటే మరి ఆయన చేసేటువంటి ప్రచారాన్ని చూసి ఓరలేక ఆవేశంతో ఊగిపోతూ విజయవాడ దుర్గగుడిలో ఉన్నటువంటి వెండి సింహాలు ఏదైతే ఉన్నాయో, మరి బంగారం ఏదైతే ఉందో ఆ దుర్గగుడిలో ఉన్నటువంటి బంగారం వెండి సింహాలు ఏదైతే ఉందో వెల్లంపల్లి శ్రీనివాస్ గారే కొట్టేశారు. మరి అక్కడ పోలీసు వారు కుక్కలను తీసుకొస్తే ఆ కుక్కలు వెల్లంపల్లి గారి శ్రీనివాస్ గారి ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి అని చెప్పేసి అని ఆయన మాట్లాడినటువంటి మాటలకి లీగల్ సెల్ తరపున ఈ నెల 16వ తారీఖున వెళ్ళి విజయవాడ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మలేషియా దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్వి ఉషా రాజలక్ష్మి అన్నారు. ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ నగరంలో స్టడీ ఇన్ మలేషియా ఎడ్యుకేషనల్ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ భారతదేశంలో మొట్టమొదటి స్టడీ ఇన్ మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ను విజయవాడ నోవాటెల్లో నిర్వహించింది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్వి ఉషా రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూడా అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. భారత్ మరియు మలేషియా దేశాల మధ్య విద్యాపరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, అడ్వాన్స్ టెక్నాలజీలో సహకారంపై చర్చించామని అన్నారు. గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ను తయారు చేసేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ దోహదం చేస్తాయని చెప్పారు. లాజిస్టిక్స్లో, టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో మలేషియా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ప్రతినిధులు రాజఫ్ హరీష్, కరం కౌర్ మాట్లాడుతూ 10 యూనివర్సిటీలు ఈ ఫెయిర్లో పాల్గొన్నాయని చెప్పారు. టెక్నాలజీ, ఫార్మా, నర్స్, బిజినెస్, బయోటెక్నాలజీ, బ్యాచిలర్స్, మాస్టర్స్ ఇలా అన్ని రకాల కోర్సులు ఉన్నాయని తెలిపారు. మలేషియాలో ఫీజులు తక్కువగా ఉంటాయని, టోఫెల్, ఈఎల్స్ వంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదన్నారు. నచ్చిన యూనివర్సిటీని ఎంపిక చేసుకుని అందులో చేరవచ్చని వారు తెలిపారు. ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుంది. మలేషియన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎడ్యుకేషన్ మన ఆంధ్ర స్టూడెంట్స్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఏం చెప్పామంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రంట్లో మనం చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మలేషియన్ స్టూడెంట్స్ ఇక్కడికి రావాలంటే వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా కొలాబరేషన్, అంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఎక్స్చేంజ్ కింద పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది ఒకటి. రెండోది ఇన్నోవేషన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మనం ఎలా కొలాబరేట్ చేయగలము అనే 2 విషయాలను కూడా మనం చర్చించడం జరిగింది. ఇవాళ స్టడీ ఇన్ మలేషియా అనే ప్రోగ్రామ్ సాయంకాలం వరకు ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా మలేషియన్ యూనివర్సిటీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి ఇలాంటివి డిస్కస్ తెలుసుకోవచ్చు. అలాగే మలేషియన్ టీంని కూడా మనం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఆహ్వానించున్నాం. వారు వచ్చిన తర్వాత మ్యూచువల్గా మన రాష్ట్రానికి మలేషియా దేశానికి మధ్య ఎలాంటి ఎక్స్చేంజెస్ చేయొచ్చు అనే విషయం గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా రాబోయే రోజుల్లో మనం గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ని తయారు చేయాల్సిన తరుణం ఇది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది రాబోయే రోజుల్లో.
సో మనం ప్రతి కంట్రీ యొక్క యూనివర్సిటీస్తో కూడా మనం కొలాబరేషన్కి ట్రై చేస్తాం. ఆంధ్ర ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయటం, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఇక్కడికి అట్రాక్ట్ చేయటం, మన దగ్గర నుంచి వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ని పంపించడం అనే 3 అంశాల మీద కార్యాచరణ. Very good morning. My name is Raja Faris from Education Malaysia Global Services, an agency under the Ministry of Higher Education Malaysia. So for today's event, we have 8 Malaysia universities coming to Vijayawada for study in Malaysia Education Fair. We have government universities, and we also have the private universities coming for our fair today. And Malaysia University, we offer various programs from engineering, hospitality, technology, IT, and also business. And recent years, we see the growing number of Indian students to choose Malaysia as their study abroad destination. At this moment, we have around 3,000 Indian students with active student pass in Malaysia, and we hope that the number will be growing over the next few years. There are several reasons why the students to choose Malaysia as their study destinations. One of the things, Malaysia, we offer the quality education at a very affordable price. We have 5 Malaysian universities listed in the top 200 QS ranking, and aside from that, we are also ranked as the 3rd most affordable destinations for international students by the QS ranking. And aside from that, we have more than 50 courses offered by the Malaysia University listed in the top 100 QS ranking by subject. So these are some of the important reasons why we have many international students in Malaysia. At this moment, we host about 130,000 international students from various countries. And in India, international students make up as the 5th largest international students community from India, and most of them are coming from the southern state of India. So we hope that in future we will have more collaboration between India and Malaysia higher education institutions, which includes student exchange, research exchange, full-time program, and also the joint workshop between these 2 countries. And with that, we hope more and more Indian students to choose Malaysia as your preferred study destination. Thank you so much. My name is Saad Naseem. I'm from Asia Pacific University's International Office. And we are a university that basically leads in technology and innovation, over 30 plus years of experience in Malaysia. I think our experience in the past has been from throughout Indian states. However, I believe there is a slight more inclination of students studying in Malaysia from South India. I guess that comes from it being very close to culture, close to country as well, easier for students to travel. And at the end of the day, I think those are some of the points which are very important for students traveling abroad. And as a university, there's a lot of exposure that the students can get, industry exposure as well as real life exposure. Hi Andy, my name is Karambir Kaur. ఇక్కడ ఇవాళ మలేషియా ఎడ్యుకేషన్ ఫేర్ జరిగిపోతుంది. సో లాట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫీషియల్స్ వేరే వేరే యూనివర్సిటీస్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. I think you all should be here because Malaysia is going to be the next upcoming destination. It is one of the best places for education because అంటే QS ర్యాంకింగ్ చాలామంది నమ్ముతారు. సో QS ర్యాంకింగ్లో చాలా యూనివర్సిటీస్ మలేషియన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ స్మాల్ కంట్రీ కానీ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. మీకు ఫీజ్ కూడా చాలా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ కోర్సెస్ ఉన్నాయి, బ్యాచిలర్స్, మాస్టర్స్, ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్ విచ్ ఆర్ దేర్. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతో కృషి చేశారని అవినాష్ సోదరి క్రాంతి అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేసిన ఘనత అవినాష్దే అని అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ సోదరి క్రాంతి తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్లోని పలు ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్తో కలిసి గడప గడపకి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జగన్ హయాంలో జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజున కాలనీలు అనగా జయప్రకాష్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, ఫిలిం కాలనీ, మిథిలా నగర్ ఈ కాలనీలో తిరగటానికి అవినాష్ గారి సిస్టర్ గారు క్రాంతి గారుతో మేము ఈరోజు కాలనీ అపార్ట్మెంట్గా నాతో పాటు ప్రవళిక గారు 3వ డివిజన్ కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ప్రజలు, మహిళలు అలా ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసారు. 4 గంటల నుంచి ప్రతి ఒక్క డోరు మాతో సహకరించిన వాలంటీర్స్ కూడా చక్కగా ఈ కాలనీ ఏరియాలో మంచి స్పందన వస్తుంది. అదేవిధంగా అవినాష్ గారు తిరిగినట్టు ఎవరు తిరగట్లేదండి. 175 ఎమ్మెల్యే చూసుకుంటే కూడా అవినాష్ గారు పదవి లేకపోతేనే ఇలా తిరుగుతున్నారు. రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే కూడా మాకు కావాల్సిన పనులు కూడా చాలా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అలా మంచి స్పందన వచ్చిన వాళ్ళకి ముందుగా మా అందరి తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటూ అదేవిధంగా ఈ రోజు నుంచి కాలనీలు అయిపోయిన తర్వాత మళ్ళీ అవినాష్ గారు ఇల్లు ఏరియాలు తిరుగుతారు. మాతో పాటు మీ అందరూ సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాబోయే ఎలక్షన్లో అటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని, అవినాష్ గారిని గెలిపిస్తారని మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. మైలవరం మండలం వెల్వడం గ్రామం భాస్కర్ నగర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రోడ్డుపై గోతులను తప్పించిపోయి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్లో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో కొత్తూరు తాడేపల్లికి చెందిన భార్యాభర్తలు మైలవరంలో పచారీ సరుకులు కొనుక్కుని వెల్వడం గ్రామం మీదుగా తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదం సంభవించినట్లు సంఘటన స్థలంలోని వారు తెలియజేశారు. క్షతగాత్రుడి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ మీటింగ్లో న్యూస్ కవరేజ్ చేసిన ఆంధ్రజ్యోతి కెమెరామ్యాన్పై జరిగిన దాడిని ఖండిస్తూ సింగ్నగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల రిపోర్టర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి సెంట్రల్ మాజీ శాసనసభ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ ప్రభుత్వంలో నిజాలని ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది అన్నారు. అదేవిధంగా కేసినేని చిన్ని కూడా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సింగ్నగర్ జర్నలిస్ట్ ఫోరం తరపున వెంకట్ మాట్లాడుతూ జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిన్నటి వరకు కూడా సామాన్యులపైన దాడులను చూసాం. కానీ ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉన్న మన జర్నలిస్టుల మీద కూడా దాడులు జరగడం ఇది హేయమైన చర్య. దీని మీద కఠినంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అంటే రిపోర్టర్లు అంటే ఎంత చిన్న చూపుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం కష్టపడే రిపోర్టర్లు చాలామంది ఉన్నారు. పూటగడవైన రిపోర్టర్లు కూడా చాలామంది ఉన్నారు. కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా చాలా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయపరమైన మీకు ఏదైనా యుద్ధం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ మీడియా అధిపతుల మీద కానీ మీకు ఏదైనా యుద్ధం ఉంటే వాళ్ళ మీద చేయండి. కానీ సామాన్యులు చిన్న వాళ్ళు జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ వీరందరి మీద దాడులు చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అంటే అసలు ఆ వీడియో చూస్తే ఎంత బాధాకరం అంటే అతని మీద దాడి చేస్తుంటే నా మీద దాడి చేసినట్టుగా. అంటే ప్రతి రిపోర్టర్ కూడా ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి వీడియోగ్రాఫర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి కుటుంబాలు ఉంటాయి, మనకి ఏదైనా అయితే మన కుటుంబాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి జర్నలిస్టుల మీద ఈ విధమైన దాడులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పోలీసు యంత్రాంగం కూడా పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మొట్టమొదటి వ్యక్తి జర్నలిస్టు. అటువంటి వ్యక్తికి ఇలాంటి ఆటంకం కలిగించడం చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాము.
ఈ విషయం మీద వెంటనే ప్రభుత్వం స్పందించి ఇందుకు కారణమైన వారి మీద హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి వారి మీద కఠినంగా శిక్షించాలి తప్ప లేకపోతే ఈ దాడుల పరంపర ఇంకా కొనసాగుతుంది. ఇటువంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించవద్దు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందించి ఇటు ఆంధ్రజ్యోత లేకపోతే ఈనాడ మరి ఆంధ్రప్రభ ఇలా కాదు చూడాల్సింది అక్కడ జర్నలిస్టా, ఫోటోగ్రాఫరా, వీడియోగ్రాఫర్గా చూడండి. అలా చూసి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేని పత్రికా రంగానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 4వ పాదం కింద ఇచ్చారు సమాజంలో. అంటే పత్రికా రంగాన్ని ఆయన ఏ రంగా గుర్తించారో మనందరం గుర్తించాలి. ఆ రాజ్యాంగం ప్రకారం అధికారం చేపట్టి ఆ రాజ్యాంగం ప్రకారం పదవిని పొంది ఇప్పుడు ఆ 4వ పాదాన్ని అణుగుదొక్కాలని చూస్తున్న ఈ పాలకులు నియంత లాంటి పాలకులు ఇంకా ఎవరు ఉండరు. ఇవన్నీ మేము అడ్డుకుంటాం. భవిష్యత్తు ఉద్యమాలకి మేము శ్రీకారం చుడతాం. ఈ ప్రభుత్వాలకి ఈ పాలకులు తగిన గుణపాఠం చెప్తాం. మాకు కూడా అవకాశం వస్తుంది. అక్షర కత్తి కన్నా కలం గొప్పదని చెప్పి గతంలో ఎంతోమంది చెప్పారు. ఆ ప్రకారం మేము కలంతోనే అక్షర ఆయుధాలతోనే ఈ ప్రభుత్వాన్ని రౌడీ మేకుల్ని ఎదుర్కొంటామని ఈ రంగంగా హెచ్చరిస్తున్నాం. మా భవిష్యత్తు ప్రణాళికకు త్వరలో వెల్లడిస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతకైనా తెగించే పద్ధతిలో ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతున్నాడని రాష్ట్రంలో అనేక సర్వేలు, ఐపాక్ సర్వే కానీ, జాతీయ మీడియా సర్వేలు కానీ, ఇంటెలిజెన్స్ సర్వే కానీ అన్ని సర్వేలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అధికారం పోవటం ఖాయమని చెప్పిన మీదట ఇక ప్రెస్టేషన్లో ఉచ్చం నీచం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంతకుముందు రాజకీయ నాయకుల మీద నా మీదే మర్డర్ అటెంప్ట్ చేశారు మాచర్లో, గుడివాడలో. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వందల సంఖ్యలో, బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకుల్ని వందల సంఖ్యలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చంపేశారు. మహిళలకి రక్షణ లేదు. ఎక్కడ పడితే గంజాయి మత్తులో రాష్ట్రం ఊగుతూ ఉంది. ఇవాళ ఆఖరికి పత్రికా విలేకరులు, జర్నలిస్టుల మీద కూడా దాడులు జరిపే నీచమైన స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరాడంటే అతని పతనం అతని కళ్ళ ముందు కనబడతా ఉంది. అతని ఓటమి అతని కళ్ళ మీద కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్రజ్యోతి విలేకరిని ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చే వరకు కొట్టారు. టీవీ5 విలేకరిని ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చే వరకు కొట్టారు. నేను అడుగుతా ఉన్నా, జర్నలిస్టులకి ఒక కులం, ఒక మతం, ఒక టీవీ అనేది ఉంటుందా? ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళకి అక్కడ చేరతారు. ఇవాళ టీవీ5లో ఉంటాడు, రేపు టీవీ9లో ఉంటాడు, రేపు ఈటీవీలో ఉంటాడు, లేదంటే ఏబిఎన్లో ఉన్నవాళ్ళు ఇంకో ఛానల్కి వెళ్తారు, ఇంకో ఛానల్ వాళ్ళు ఏబిఎన్కి వస్తారు. అంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గమైన చర్య. ఇవాళ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుంది. నిజం ఎవరన్నా చెబితే తట్టుకోలేని పరిస్థితులు, ముఖ్యంగా జర్నలిస్టులపై దాడి. వాళ్ళు చెప్పే నిజాలని మనం భరించి మనం ఏం తప్పులు చేసాలో తెలుసుకోవాలే కానీ వ్యక్తిగత కక్షలు పెంచుకుని వాడి మీద దాడి చేసి వారు, అంతేకాకుండా ముఖ్యంగా చిన్న ఫోటోగ్రాఫర్లు పాపం వారి అటువంటి నుంచి పెద్ద జర్నలిస్టుల వరకు ఉన్నారు. మీకు యాజమాన్యం మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ యాజమాన్యం కూడా ఏం చేస్తుంది, నిజంగా రాష్ట్రంలో జరిగే వాటిని వివరిస్తుంది. ఇటువంటి దాడుల్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఏ పత్రిక అయినా, ఏ మీడియా అయినా ఇవాళ ఆంధ్రజ్యోతి మీద జరగవచ్చు, రేపు సాక్షి మీద జరగవచ్చు, లేకపోతే టీవీ9 మీద జరగవచ్చు, దేని మీద జరిగినా ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండించాలి. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓటమి భయంతో ఉన్నారని దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. టీడీపీ నేతలకు చెప్పుకోవడానికి వారి హయాంలో చేసిన అభివృద్ధి ఒక్కటి కూడా లేదని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత అవినాష్దే అని అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో, జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు.
గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లోని పలు ప్రాంతాలలో గడప గడపకి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జగన్ హయాంలో జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రైల్వే కాలనీ ఫీడర్ మరమ్మతుల కారణంగా ఈ ఫీడర్ పరిధిలోని న్యూ రాజరాజేశ్వరిపేట అపార్ట్మెంట్స్, సుబ్బరాజ్ నగర్, సుందరమ్మ దెబ్బ ఏరియా, బ్యాక్ సైడ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. విద్యుత్ వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని బివి సుధాకర్, కార్యనిర్వాహక ఇంజనీర్, విద్యుత్ శాఖ అధికారి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5వ విడత వైఎస్ఆర్ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్. పేద కుటుంబాల అప్పుల పాలు కాకూడదనే ధ్యేయంతో ఈ పథకం కొనసాగిస్తున్నామని స్పష్టం. నారా లోకేష్ పై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి అమర్నాథ్. తాను అవినీతి చేసే ఆధారాలతో నిరూపించాలని, రాజకీయాలు శాశ్వతంగా వదులుకుంటానని సవాల్. టీడీపీని వీడి వైసీపీలో చేరిన ప్రతి ఒక్కరిని భవిష్యత్తులో గుర్తుంచుకుంటామన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. నేతలను మోసం చేసి టీడీపీని వీడడం సంతోషకరమని వెల్లడి. పేద ప్రజల సంక్షేమానికి అండగా నిలుస్తామన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్. దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా పలువురికి తోపుడు బండ్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.